కష్టములో నా కన్నీళ్లలో, భారములో నా బాధలలో నీ ప్రేమతో నన్ను లాలించవా, నీ హృదితో నన్ను పాలించవా. ఓ యేసయ్య, నీ హృదిలో నాకు చోటివ్వవా. ఓ యేసయ్య, నా హృదిలోనికి వేంచేయవా. క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు సామాన్య 16వ ఆదివారం మనం కొనియాడుతూ ఉన్నాం. ఈ సామాన్య 16వ ఆదివారంలో మన తల్లి శ్రీ సభ మనందరికి కూడా 3 ముఖ్యమైనటువంటి దివ్యగ్రంథ పఠనాలు మనకు అనుగ్రహించింది. ఈ 3 ముఖ్యమైనటువంటి దివ్యగ్రంథ పఠనాల ద్వారాగా మనం ధ్యానం చేసినటువంటి అంశం ఏంటంటే ఆతిథ్యం లేదా అతిథి సత్కార్యం లేదా హాస్పిటాలిటీ. ఈ విధంగా ఈ అంశాన్ని మనం ధ్యానం చేయమని చెప్పని ఈరోజు మన తల్లి శ్రీ సభ కోరుతూ ఉంది. అతిథి సత్కార్యం, ఆతిథ్యం లేదా హాస్పిటాలిటీ, ఇది మనమందరం కూడా ఈ సద్గుణాన్ని మనం కలిగి జీవించాలి. ఈ ఆతిథ్యం అనేది ప్రియులారా, యోధా సమాజంలో ఇది ఒక గొప్ప ప్రముఖమైనటువంటి సాంప్రదాయం, అతి ప్రాచీనమైనటువంటి సంస్కారం, అలాగే సాంప్రదాయం, గౌరవింపబడినటువంటి ఇది ఒక కార్యం. అతిథుల పట్ల అమితమైనటువంటి గౌరవ మర్యాదలు చూపించాలి అనేటువంటిది యోధా సమాజంలో ఒక నిబంధన ఇది. అందుకని ముఖ్యంగా ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు, యోధా సమాజ ప్రజలందరూ కూడా తోటివారి పట్ల, యూదుల పట్ల, ఇరుగు పొరుగు వారి ఎడల అందరి పట్ల కూడా అతిథి మర్యాదలు కనపరచడం అనేది, చూపించడం అనేది ఒక ముఖ్యమైనటువంటి ఒక సాంప్రదాయం ఇది. ముఖ్యంగా సంవత్సరంలో వచ్చేటువంటి పండుగలు, అది పాస్కా పండుగ, గుడానల పండుగ, పులియన్ రొట్టెల పండుగ, ఈ 3 పండుగలకి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా, యూదులందరూ కూడా యెరూషలేముకి, ఇశ్రాయేల్ దేశానికి బలి సమర్పణ చేయడానికి, పండుగలో పాల్గొనడానికి దేశం నుంచి కూడా వస్తారు. కాబట్టి ఈ 3 రోజుల పండుగల్లో, ఈ 3 పండుగల్లో కూడా ఎక్కువగా వచ్చేటువంటి భక్తులందరినీ కూడా, తోటివారినందరూ కూడా, తమ జాతీయులందరూ కూడా చాలా ఆతిథ్య మర్యాదలతో గౌరవిస్తారు ఈ ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా, యూదులందరూ కూడా. కాబట్టి అందరినీ కూడా ఆదరించాలి, అందరినీ కూడా అందరికీ ఆశ్రయం ఇవ్వాలి. వారి గృహాల్లో, వారు తినేటువంటి పదార్థాల్లో, వారు ఉండటానికి వాళ్ళకి అకామిడేషన్ అని, ఫుడ్ ఫెసిలిటీస్ అని అన్నీ కూడా ఏర్పాటు చేయడం అనేది ఇశ్రాయేల్ ప్రజలకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని, సంతృప్తిని కలిగించినటువంటి గొప్ప సాంప్రదాయం, గొప్ప అంశం ఇది. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇదే విషయాన్ని మనం పాత నిబంధనల గ్రంథంలో ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము చేసినటువంటి అతిథి సత్కార్యం, అలాగే సువిశేషంలో కూడా మార్తా మరియ లాజరు, అలాగే రెండవ పట్టణమైనటువంటి కొలసీ పత్రికలో కూడా మనం ఇదే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం, గమనిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ప్రియమిలారా, సహోదరి సహోదరా, పాత నిబంధన గ్రంథంలో ఎక్కువగా చాలామంది కూడా అతిథి సత్కార్యం చేసి ఆతిథ్యాన్ని ఇచ్చి గొప్ప ధనులుగా దీవించబడ్డారు. వాళ్ళందరూ కూడా, అందరిలో కూడా ముఖ్యమైనటువంటి వ్యక్తి, ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ హాస్పిటాలిటీ, ద టాప్ మోస్ట్ పర్సన్, ద బెస్ట్ పర్సన్ హూ షోడ్ హాస్పిటాలిటీ టువర్డ్స్ ది అదర్ అనే విషయంలో మనకు వస్తే కనుక అబ్రహామే ముందు వరుసలో మొదటి వ్యక్తిగా నిలబడతాడు. ప్రియులారా, సహోదరి సహోదరులారా, అబ్రహాము ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ హాస్పిటాలిటీ, ఆతిథ్యం ఇచ్చేటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే అబ్రహాము మొదటి స్థానంలో ఉంటాడు. రెండవదిగా తన తమ్ముడు కుమారుడు లోతు, సొదొమ గొమొర్రా పట్టణంలో నివసించినటువంటి లోతు. మరి మూడవదిగా షూనేము స్త్రీ, ఈ షూనేము స్త్రీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎలీషా ప్రవక్త పట్ల చక్కగా అతిథి సత్కార్యం చేసుకుని దీవెన పొందింది ఈ షూనేము మహిళ. ఈ విషయాన్ని మనం 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, అలాగే 4వ వ్యక్తి మనం చూస్తూ ఉన్నాం, సారెఫాతు విధవరాలు కూడా ఏలియా ప్రవక్త కాలంలో వర్షాలు ఆగిపోయినప్పుడు, కరువు కాటకాల్లో కొట్టుబెట్టేటువంటి సమయంలో ఈ సారెఫాతు విధవరాలే ఏలియా ప్రవక్తని వర్షాలు కురిసే వరకు, పండే వరకు కూడా
తన గృహంలోనే ఆశ్రయించి తన ఇంట్లోనే ఆయనకి నివాస స్థలాన్ని ఏర్పాటు చేసి భోజనాన్ని వండి పెట్టినటువంటి స్త్రీ ఎవరంటే ఈ సారెపత్ విధవరాలు. అలాగే తర్వాత వ్యక్తి ఎవరంటే లాబాను కూడా తన మేనలుడైనటువంటి యాకోబు కూడా 20 సంవత్సరాలు తన నివాసంలో ఆశ్రయం ఇచ్చాడు. ఆ యాకోబు కథను అలాగే లాబాను యొక్క కథను వాళ్ళిద్దరి యొక్క మేనమామ మేనలుడి యొక్క సంబంధాలని మన బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా చూస్తూ ఉన్నాం, చదువుకుంటూ ఉన్నాం. కాబట్టి అలాగే తర్వాత వ్యక్తి ఎవరంటే ఆదిత్యాన్ని చక్కగా ఇచ్చిన వ్యక్తి ఎవరంటే రాహాబు. అనగా యెరికో నగరంలో రాహాబు ఇద్దరు ఇశ్రాయేలీయుల గూఢచారులను రాజుగారి కంటి కనిపించకుండా, సైనికుల కంటి కనిపించకుండా తన గృహంలోనే ఆశ్రయించి దాచిపెట్టి ధన్యురాలుగా నిలిచిన వ్యక్తి ఎవరంటే ఈ రాహాబు. ఈ విషయాన్ని మనం యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయము 3-4 వచనం మనం చూస్తూ ఉన్నాం. అలాగే తర్వాత వ్యక్తి ఎవరంటే అతిథి సత్కార్యం, దాతృత్వం. చాలా చక్కగా వేరే వారిని తోటి వారిని తన పొలంలోకి అంగీకరించి ఆహ్వానించి చక్కగా పరిగెరుకోవచ్చు, ఆమెనే మనబాకండి మీరే చెప్పిన మహానుభావుడు మహనీయుడు బోవాజు. రూతు విషయంలో కూడా అదే చేస్తున్నాడు. ఇక్కడ కూడా అతిథి సత్కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. తన కూలి వాళ్ళతో పాటు తన పరివారంతో పాటు ఈ రూతుకు కూడా చక్కగా భోజనం ఏర్పాటు చేస్తూ ఉన్నాడు, మంచినీళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు, పరిగెరుకోవడానికి స్వతంత్రం ఇస్తూ ఉన్నాడు. స్వేచ్ఛగా తన పంట పొలంలో పరిగెరుకోవచ్చు అనేటువంటి ఆజ్ఞ జారీ చేశాడు ఈ పనివారికి కూలీలకి. రూతునే మనం మాకండి అని చెప్పని ఈ బోవాజు తన యొక్క అతిథి సత్కార్యాన్ని ఆయన ప్రదర్శిస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరా, కాబట్టి ఇక్కడ ఈ పాత నిబంధన గ్రంథంలో ఆతిథ్యమిచ్చిన వ్యక్తులు, అతిథ్య సత్కారం చూపించిన వ్యక్తులు మనం ఇప్పుడు చూసి ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం నూతన నిబంధనలో కూడా అతిథ్య సత్కారం చేసిన వారు, ధనులుగా వారి జీవితాన్ని మార్చుకున్న వారు ఎవరంటే ప్రథమ స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరంటే బెతనీ గ్రామంలో మార్తా, మరియా, లాజరు అనేటువంటి ఈ 3 వ్యక్తులు నివసించిన కుటుంబ సభ్యులే బెతనీ గ్రామంలో. అదే విషయాన్ని మనం సువిశేషంలో కూడా ధ్యానం చేస్తూ ఉన్నాం. తర్వాత అతిథి సత్కారం ఇవ్వటంలో అంటే లిదియా ఫిలిప్పీ అనేటువంటి నగరంలో పౌలుకు తన అనుచరులకు తమ గృహానికి ఆహ్వానించి వారికి అతిథి మర్యాదలు చేసి భోజన పదార్థాలు ఏర్పాటు చేసి జ్ఞానస్థానం పొందిన వెంటనే క్రైస్తవురాలుగా మారిన వెంటనే ఈ లిదియా అనేటువంటి విశ్వాసురాలు తమ యొక్క గృహానికి పౌలును తమ యొక్క అనుసరణ ఆహ్వానించింది. ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కదా. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత స్థానం నిలిచిన వ్యక్తి ఎవరంటే ప్రిస్కిల్లా అలాగే అక్విల్లా. వీళ్ళిద్దరూ కూడా పౌలును తన యొక్క అనుసరులను కొరింథు నగరంలో, ఎఫెసు నగరంలో పరిచయం చేస్తూ ఉన్నప్పుడు, సువార్త ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు వీరందరినీ కూడా తమ గృహానికి ఆహ్వానించారు ఈ ప్రిస్కిల్లా అలాగే అక్విల్లా అనేటువంటి ఈ ఇద్దరు విశ్వాసులు. ఈ విషయాన్ని మనం అపోస్తల కార్యాలు 18వ అధ్యాయము 26వ వచనం మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా వీరు హాస్పిటాలిటీ చూపించి ఆతిథ్యాన్ని అనుగ్రహించి ధన్యులుగా, విశ్వాసులుగా, దేవునికి బిడలుగా పవిత్ర గ్రంథంలో పేరు లిఖించుకున్న వారే వీళ్ళందరూ కూడా. ఇప్పుడు మనం మొదటి పట్టణంలో ప్రవేశిస్తూ ఉన్నాం. ఆదికాండము 18వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం కదా. 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఆదికాండం 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము, ప్రియబిడ్డలారా, శారమ్మ వీళ్ళిద్దరూ కూడా కనాను దేశంలో గుడారాలు వేసుకుని జీవిస్తున్నారు. మండి వేసవికాలంలో ఎండ ఎక్కువగా ఉన్నటువంటి సమయంలో మమ్మరి అనేటువంటి ప్రాంతంలో సింధూర వృక్షం కింద అబ్రహాము ఆ చెట్టు నీడలో ఆ విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. ఆ చెట్టు నీడలో కూర్చున్నాడు. అదే దారిలో 3 బారసాలు తన గుడారం వైపు నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ ఎండలో ఆ 3 బారసాలు నడుచుకుంటూ రావడం అబ్రహాము చూసి ఉన్నాడో పరుగున వారి ముందుకు పరిగెత్తి శాస్త్రాంగ నమస్కారం చేసి దండం పెట్టి వారిని బ్రతిమలాడాడు. ఏమని? మా ఇంటికి రండి, మీ సేవకుడైన నా ఇంటికి మీరు రండి, వచ్చి కొంతసేపు సేవ చేరండి, మీకు కడుపు నిండా తృప్తిగా మీకు భోజన పదార్థాలు ఏర్పాటు చేస్తాను, మీరు తృప్తిగా భోజనం చేసి విశ్రాంతి తీసుకుని ఎండ తగ్గిన తర్వాత మీ దారిని మీరు వెళ్ళిపోవచ్చు అని తన ఒక సేవకుడిగా తగ్గిన మనసుతో వారి పాదాల ముందు మోకరించి దండం పెట్టుకుని ప్రాధేయపడి అడుగుతూ ఉన్నాడు. అప్పుడు వాళ్ళు 3 కూడా అంగీకరించారు. వీళ్ళు 3 కూడా బారసాలు అని చెప్పని అబ్రహాం గ్రహించాడు. కానీ వాళ్ళు దేవదూతలు అనే విషయం అబ్రహాంకి అర్థం కాల.
దేవుని యొక్క సాన్నిధ్యంలో ఉన్నటువంటి దేవదూతల విషయం అబ్రహాముకి అర్థం కాల. అయినప్పటికీ కూడా వాళ్ళ ముగ్గురిని కూడా తన గుడారంలోకి తన గుడిసెలోకి ఆహ్వానించి తృప్తిగా భోజనం వండి పెట్టాడు పిల్లలారా, సహోదరి సహోదరులారా. కాబట్టి ఇక్కడ మొదటి పట్టణంలో అబ్రహాము చేసినటువంటి పని చాలా చాలా ఎగ్జాంపులరీ పని, అది చాలా సాదృశ్యమైనటువంటిది, చాలా అందరూ కూడా అనుసరించదగినటువంటి విషయం అని. అతిథుల పట్ల అతిథి దేవోభవ అన్నట్లుగా అతిథులు దేవుని యొక్క స్వరూపాలు, అతిథులు దేవుని యొక్క ప్రతిరూపాలు, వారి దేవుని యొక్క ప్రతినిధులు అనే విషయాన్ని అబ్రహాము గ్రహించి ఇప్పుడు వెళ్ళారా విశ్వాసానికి మూలపురుషుడు అబ్రహాము వాళ్ళ ముగ్గురిని కూడా ఇంటికి ఆహ్వానించి చాలా చక్కగా వారికి తృప్తిగా భోజనం ఏర్పాట్లు చేసి ఉన్నాడు. ఇక్కడ మనం గమనించిన విషయం ఏంటంటే అబ్రహాం వారికి సంతృప్తిగా రుచికరంగా భోజన పదార్థాలు వండి పెట్టింది. అబ్రహాం ఏం చేశాడు? వారికి దూడ మాంసమును పాలును పెరుగును సంతృప్తిగా వారికి భోజనం వడ్డించి ఒక సేవకుడిలాగా వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ పాదాల దగ్గర కూర్చొని ఒక సేవకుడిగా వినయాత్ముడిగా విధేయతపరుడిగా వాళ్ళ దగ్గర కూర్చుని చక్కగా తృప్తిగా మనసారా వడ్డించాడు వాళ్ళ ముగ్గురికి. వాళ్ళు తృప్తిగా భోంచేసిన తర్వాత ఎండ తగ్గిన తర్వాత వాళ్ళ ముగ్గురు కూడా కలిసి అబ్రహామును శారమ్మను ఎంతగానో దీవించారు. దీవించి ఆశీర్వదించి అబ్రహాముతో అంటూ ఉన్నారు, శారమ్మతో అంటూ ఉన్నారు, వచ్చే సంవత్సరం వచ్చే ఏడాది ఇదే సమయానికి నీ భార్య 12 బిడ్డలకు జన్మనిస్తుంది అనేటువంటి దేవుని యొక్క వాగ్దానాన్ని వారికి తెలియజేస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులు. కాబట్టి ఇక్కడ అబ్రహాము శారమ్మ కడుగురుతులైనటువంటి సమయంలో కూడా ఆతిథ్యం వేసిన వాళ్ళు మాత్రం వారి వెనకాడికి వేయలా. దారిని పోయే వారిని పిలుచుకొచ్చి మరి ప్రాధేయపడి సాగిలపడి నమస్కరించి దండం పెట్టి మీ సేవకుడి ఇంటికి రండి, మనసారా భోజనం చేయండి, తృప్తిగా భోజనం పెడతాను, మీకు కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేస్తారని చెప్పని వారిని బతిలాడి ఇంటికి తీసుకొచ్చాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, అదే అబ్రహాములో ఉన్నటువంటి గొప్ప దాతృత్వం, అతిథి సంస్కారం, అతిథి మర్యాదలు చేయటంలో అబ్రహామునికి మించినటువంటి వ్యక్తి ఇంకెవరు కూడా లేరు అనే విషయాన్ని ఇక్కడ మన పాత నిబంధనలో మనం ధ్యానం చేసుకోవచ్చు ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. కాబట్టి ఇక్కడ ఆ విధంగా అతిథి మర్యాదలు చేయడం ద్వారాగా, ఆతిథ్యం ఇవ్వటం ద్వారాగా, ఎవరో కూడా తెలియనటువంటి ముగ్గురు వ్యక్తులకి ఆతిథ్యం ఇవ్వటం ద్వారాగా భగవంతుడు అబ్రహాముకి ఈ ముగ్గురు దూతల ద్వారాగా సంతాన వరాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అపారమైన గౌరవం అబ్రహాముకి, అలాగే అపారమైన మర్యాద, అపారమైన సంతోషంగా వారి ముగ్గురిని కూడా ఆహ్వానించాడు. తగ్గిన మనసుతో మనస్ఫూర్తిగా వారికి భోజనం వండి పెట్టాడు. వినయంతో వారికి సేవ చేశాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇది మొదటి పట్టణంలో మనం ధ్యానం చేసినటువంటి విషయం ప్రియబిడ్డలారా. కాబట్టి ఇక్కడ అబ్రహాము చేసినటువంటి ఆ పని, ఆ ప్రేషిత పని, ఆ చక్కని పని, ఆ దాతృత్వం అనేది మనకందరికి కూడా ఈ ప్రపంచం మొత్తానికి కూడా ఆదర్శనీయం, అభినందనీయం. మనమందరం కూడా ఆ పనిని మనం అనుసరించాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా చేయాలనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అది మొదటి పనిలో మనం ధ్యానం చేసే విషయం. తర్వాత సువిశేషులకు మనం ప్రవేశిస్తూ ఉన్నాం. సువిశేషులకు కూడా ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుంచి 42వ వచనం వరకు మనం చదువుకుంటున్నాం. చదవండి ఒకసారి వచనాన్ని. వారు ప్రయాణం చేయుచుండగా యేసు ఒక గ్రామమునకు వచ్చెను. అచ్చట మార్తమ్మను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించాను. ఆమెకు మరియమ్మ అని ఒక సోదరి కలదు. ఆమె ప్రభు. గమనించండి, ఇక్కడ మార్తమ్మ తన ఇంటికి యేసు ప్రభుని ఆహ్వానించుకుంది. ప్రియబిడ్డలారా, వెల్కమింగ్ జీసస్ టు అవర్ ఓన్ హోమ్స్. యేసుక్రీస్తు మనం ఆహ్వానించాలా? ఇక్కడ ఏ విధంగా అయితే అబ్రహాము బారసార్లు ముగ్గురిని కూడా తమ గృహాన్ని ఆహ్వానించుకుని మనసారా తృప్తిగా వారికి భోజనం పెట్టి సంతాన వరాన్ని పొంది ఉన్నాడో, అలాగే ఇక్కడ మార్తమ్మ కూడా యేసు ప్రభుని ఆహ్వానించుకున్న తన ఇంటికి. అక్కడ అబ్రహాముకేమో ఆ వచ్చిన వాడు దేవదూతలని తెలియదు. ఇక్కడ మార్తమ్మకేమో నజరేయుడైన యేసు అని తెలుసు, రక్షకుడిని తెలుసు, మెస్సియా అని తెలుసు. కాబట్టి మార్త ప్రియబిడ్డలారా తన ఇంటికి, తన గృహానికి యేసుక్రీస్తును ఆహ్వానించుకుంది. ఇదే విషయం మనం చదువుతున్నాం లోకా సువార్తలో 10వ అధ్యాయము 38వ వచనం ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించిన వ్యక్తి కుటుంబం. యేసుక్రీస్తు ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించినటువంటి కుటుంబం ఇది. మార్త, మరియా, లాజరు బెతనీ గ్రామంలో జీవించినటువంటి వీళ్ళ ముగ్గురు కూడా యేసుప్రభుకి యేసుప్రభు ప్రాణంగా ప్రేమించిన కుటుంబం ఇది. అలాగే యేసుప్రభు పట్ల వీళ్ళ ముగ్గురు కూడా ఎంతో ప్రేమ, ఎంతో భక్తి, ఎంతో గౌరవం, ఎంతో విశ్వాసం, ఎంతో నమ్మకం కలిగి జీవించేటువంటి ఈ చక్కని కుటుంబం ఇది. మరి ఇక్కడ సువిశేషంలో వారికి తల్లి తండ్రి ఉన్నట్టుగా రాయబడి ఉండలేదు లోకాగారు.
కాబట్టి అర్థమంటే ఇక్కడ తల్లి తండ్రి లేకపోయినా కానీ ఎంతో గౌరవంతో పెరిగారు వీళ్ళు, ఎంతో మర్యాదతో పెరిగారు వీళ్ళు, ఎంతో భయభక్తులతో పెరిగారు వీళ్ళు, సోదరుల పట్ల అతిథుల పట్ల ఎంతో వినయంతో వినయంతో గౌరవంతో పెరిగారు వీళ్ళు, ఒక చక్కని పౌరులుగా పెరిగారు వీళ్ళు ముగ్గురు కూడా. అదేవిధంగా పిల్లలారా మనం కూడా మన బిడ్డలు కూడా ఆ విధంగా పెరగాల, గౌరవ మర్యాదలతో పెరగాల, భయభక్తులతో పెరగాల, తోటి వారి పట్ల పెద్దల పట్ల, అలాగే ఇరుగు పొరుగు వారి పట్ల, అలాగే పొరుగువారి పట్ల అందరి ఎడల కూడా గౌరవ మర్యాదలతో పెరగాలి. మనం కూడా మన బిడ్డలు కూడా ఆ విధంగా పెంచాలి మనం. కాబట్టి అతిథుల పట్ల ముఖ్యంగా గౌరవాన్ని, ప్రేమను, అభిమానాన్ని సంతోషంగా పంచిపెట్టే విధంగా మనం పెంచాలి. మన పిల్లలందరూ కూడా మనం కూడా పెరగాలి పెరుగుతారా సహోదరి సహోదరులు. కాబట్టి ఇక్కడ ఇటువంటి అపారమైన భక్తి విశ్వాసాలు కనబరిచారు ఈ మార్త, మరియా, లాజరు అనేటువంటి ఈ ముగ్గురు కుటుంబ సభ్యులు కూడా. మరి ఇక్కడ మార్తమ్మ క్రీస్తును ఆహ్వానించింది. ఇక్కడ మార్తమ్మ క్రీస్తును తన ఇంటికి ఆహ్వానించింది. ఇక్కడ విషయం ఏంటంటే ఆహ్వానించిన వ్యక్తి యేసు ప్రభువుని పట్టించుకోవడం మర్చిపోయింది, యేసు ప్రభుతో మాట్లాడటం మర్చిపోయింది. మార్తమ్మ ఆహ్వానించింది యేసు ప్రభుని తన ఇంటికి, యేసు ప్రభుతో మాట్లాడటం పక్కన పెట్టేసింది, యేసు ప్రభు పక్కన ఉండటం పక్కన పెట్టేసింది. యేసు ప్రభుతో అసలు మాట్లాడినా, యేసు ప్రభుతో అసలు ఉండలా. ఆమె వెళ్ళిపోయి వంటగదిలో వంటశాలలో బిజీ అయిపోయింది. తన పనిలో గజిబిజిగా బిజీ అయిపోయి ఆమె యేసుప్రభుకి ఇష్టమైనటువంటి వంటలు, యేసుప్రభుకి మనసారా కడుపు నిండా భోజనం వండి పెట్టాలి, రుచికరమైన భోజన పదార్థాలు వండి పెట్టాలి, యేసుప్రభుకి నచ్చినటువంటి వంటలు వండి పెట్టాలి అనేటువంటి ఆలోచనతో ఉండిపోయింది ఈ మార్తమ్మ. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు యేసుప్రభు చెప్పే మాట ఏంటంటే మార్తమ్మ మెటీరియల్ థింగ్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. స్పిరిచువల్ థింగ్స్కి మార్తమ్మ ప్రాధాన్యత ఇవ్వాలా, ఇంపార్టెన్స్ ఇవ్వాలా ప్రభులారా అదే విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. అప్పుడు మార్తమ్మ ఏ విధంగా అయితే బిజీగా ఉందో ఈ వంటగదిలో రుచికరమైన భోజనం తయారు చేయాలా, తృప్తిగా భోజనం విసుమరకు పెట్టాలా, తన సేవలు ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలా, అతిథి మర్యాద సేవ చేయడంలో ఎప్పుడు కొన్ని వెనకాడుగు వేయకూడదని చెప్పే విషయాన్ని గుర్తుపెట్టుకుని యేసుప్రభువుకి నచ్చిన వంటకాలు చేయడంలో మార్తమ్మ బిజీగా ఉండిపోయింది ప్రియబిడ్డలారా సహోదరి సహోదరులారా. కాబట్టి ఇక్కడ మార్త ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద హాస్పిటాలిటీ. మార్త ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద హాస్పిటాలిటీ. అంటే హాస్పిటాలిటీ అతిథి మర్యాదలు చేయడంలో మాత్రం మార్త బెస్ట్ ఎగ్జాంపుల్గా ఉండిపోయింది. సువార్త 10వ అధ్యాయమే 39వ వచనం చదవండి. 39వ వచనం. ఆమెకు మరియమ్మ అని ఒక సోదరి కలదు. ఆమె ప్రభువు పాదాల చెంత కూర్చుండి ఆయన బోధనలు వినుచుండేను. గమనించండి ఇక్కడ 39వ వచనం. మరి మరియ ఏం చేస్తుంది? మార్త ఏమో వంటగదిలో బిజీగా ఉంది. మరి మరియ ఏం చేస్తుంది? ఈ మార్త సహోదరి యేసు ప్రభుని పాదాల దగ్గర కూర్చుని, యేసయ్య పాదాల దగ్గర కూర్చుని యేసు ప్రభు చెప్పే మాటలన్నీ కూడా, దేవుని పలుకులన్నీ కూడా, దేవుని సందేశం వాక్యానంతా కూడా, యేసు ప్రభుని మనసులో ఉన్నటువంటి మాటలన్నీ కూడా చెబుతూ ఉంటే ఈ మరియ ఎంతో చక్కగా, ఎంతో కాన్సన్ట్రేషన్గా, ఎంతో ఇష్టపూర్వకంగా, ఎంతో శ్రద్ధ పెట్టి ఆ యేసయ్య చెప్పే మాటల్ని ఆలకిస్తూ ఉంది, వింటూ ఉంది. తన మనసు నిండా దేవుని యొక్క వాక్యాన్ని నింపుకుంటూ ఉంది. ప్రియలారా సహోదరి సహోదరా, మన సువిశేషం గమనిస్తూ ఉన్నాం. ఈ మరియ అనేటువంటి ఈ పేరు కలిగినటువంటి స్త్రీలు సువిశేషాల్లో 7 ఉన్నారు. మరియా అనేటువంటి పేరు గలవాళ్ళు, మేరీ అనే పేరు గలవాళ్ళు సువిశేషాల్లో 7 వ్యక్తులు ఉన్నారు. 7 వ్యక్తులు, వివిధ రకాలైనటువంటి వ్యక్తులు 7 ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూసేటువంటి ద మేరీ ఆఫ్ బేతనీ, మరియా ఆఫ్ బేతనీ అనేటువంటి ఈ స్త్రీ, ఈ మార్త సహోదరి 3 సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంది సువిశేషంలో. 3 సందర్భాల్లో 3 సార్లు 3 సందర్భాల్లో ఈ మరియా అనే పేరు కనిపిస్తూ ఉంది. ప్రత్యేకంగా ఒకే ఒక ప్లేస్లో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఒకే ఒక ప్లేస్లో. అదే ప్లేస్ ఏంటంటే క్రీస్తు ప్రభుని యొక్క పాదాల చెంత. ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ వి సీ మేరీ ఇన్ ద గాస్పల్స్. ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ మేరీ వాస్ సీన్ ఇన్ ద గాస్పల్స్. ఎక్కడెక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా. లూకాసు సువార్త 10వ అధ్యాయం, ఈనాడు సువిశేషంలో లూకాసు సువార్త 10వ అధ్యాయము 39వ వచనం మనం చదువుకున్నాం కదా. మేరీ ఎక్కడ కూర్చుంది? యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. షీ సాట్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ అండ్ లిసన్ టు ద ప్రీచింగ్స్ ఆఫ్ జీసస్. యేసయ్య పాదాల దగ్గర మరియమ్మ కూర్చుంది అనమాట. మరి రెండో సందర్భం ఎక్కడ? యోహాను సువార్త 11వ అధ్యాయము 32వ వచనం చదవండి. యోహాను 11:32.
మరియమ్మ యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయన పాదాలపై పడి ప్రభు మీరు ఇక్కడ ఉన్నచో మీరు ఇచ్చట ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాదు. గమనించండి, ఇక్కడ మరియ రెండవ సందర్భంలో కూడా తన సహోదరుడు లాజరు మరణించినప్పుడు యేసయ్య పాదాల మీద పడి దుఃఖించి, ప్రభు మీరు ఇక్కడ లేరు కాబట్టి మా సహోదరుడు మరణించి ఉన్నాడు, మీరు ఇక్కడ ఉండి ఉన్నట్లయితే కనుక మా సహోదరుడు మరణించి ఉండేవాడు కాడు అనే విషయం మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అంటే ఈ రెండు సందర్భాలు కూడా యేసయ్య పాదాల దగ్గరే మరియమ్మ కనబడుతూ ఉంది. మరి మూడో సందర్భం ఏంటంటే యోహాను సువార్త 12వ అధ్యాయమే 3వ వచనం చదవండి. అప్పుడు మరియమ్మ విలువైన స్వచ్ఛమైన జంటమాంస పరిమళ ద్రవ్యమును సేరున్నర తీసుకొచ్చి యేసు పాదములను అభిషేకించి వెంట్రుకలతో తుడిచెను. ఆ పరిమళముతో గృహమంతయు గుబాళించెను. గమనించండి. ఇక్కడ బిడ్డలారా, ఈ మూడు సందర్భాల్లో కూడా మరియమ్మ యేసు ప్రభుని యొక్క పాదాల దగ్గరే కూర్చున్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది. మేరీ వాస్ సీన్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. ఇన్ ద 4 Gospels. కాబట్టి ఇక్కడ యేసయ్య పాదాల దగ్గర కూర్చోవటం అనేది గొప్ప అదృష్టం, గొప్ప దీవెనకరం. అనగేంటది, ఆ రోజులో శిష్యరికం లేనప్పటికి కూడా అంటే ఆడవాళ్ళు శిష్యరికం చేయొచ్చు అనే సంప్రదాయం లేకపోయినప్పుడు కూడా మరియమ్మ మాత్రం యేసయ్య పాదాల దగ్గరే కూర్చొని యేసయ్య చెప్పే మాటలన్నీ కూడా ఆలకిస్తూ ఉంది. ఈనాడు సువిశేషంలో కావచ్చు, లాజరు మరణించినప్పుడు కావచ్చు, అలాగే సీమోని ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు కూడా ఈ సేరున్నర పరిమళ ద్రవ్యం జటమాంసపు పరిమళ ద్రవ్యం తీసుకొచ్చి యేసయ్య పాదాలను అభిషేకించి తన తల వెంట్రుకలతో తుడిసి ఆ పాదాలు ముద్దు పెట్టుకుంటూ ఉన్న సమయంలో కూడా ప్రియమిత్రులారా యేసయ్య పాదాల దగ్గర ఉన్నట్లు మన సువిశేషంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఈ మూడు సందర్భాలు కూడా ఒక సువాసనతో కూడినటువంటి ఒక చక్కని వాసన వెదజల్లుతూ ఉంది. ప్రియమిత్రులారా, సహోదరులారా, ఎప్పుడది అక్కడ మొదటి పర్ఫ్యూమ్ ఏంటంటే ద పర్ఫ్యూమ్ ఆఫ్ ద గుడ్ న్యూస్. దేవుని యొక్క సువార్త పరిమళ ద్రవ్యం. అది వాక్యాన్ని బోధించినప్పుడు బెతానియా గ్రామంలో ఈ మార్తా మరియా లాజరు ఇంటిలో ఉన్నప్పుడు దేవుని యొక్క సువార్త పరిమళ ద్రవ్యం అనేది ఆ గదంతా కూడా వ్యాపిస్తూ ఉంది. అది ద పర్ఫ్యూమ్ ఆఫ్ ద గుడ్ న్యూస్. మరి రెండోది ఏంటంటే అది ద పర్ఫ్యూమ్ ఆఫ్ ద డెత్. అంటే ఏంటి, లాజరు మరణించాడు. అక్కడ ఆ మరణించిన లాజరును పునరుత్థానంతో లేపుతాడు క్రీస్తు భగవంతుడు. అదే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ద పర్ఫ్యూమ్ ఆఫ్ ద డెత్ అండ్ రెజరక్షన్ ఆఫ్ లాజరస్. అది రెండవ సందర్భం. మరి మూడోది అంటే ద పర్ఫ్యూమ్ ఆఫ్ హిస్ హోలీ ఫీట్. ఆ గదంతా కూడా పర్ఫ్యూమ్తో పరిమళ ద్రవ్యంతో సువాసనతో నిండిపోయింది. ఈ మూడు సందర్భంలో కూడా ప్రియమిత్రులారా, సహోదరులారా, మరి ఇక్కడ మరియ ఏమో యేసయ్య పాదాల దగ్గర కూర్చొని యేసయ్య వాక్యాన్ని ఆలకిస్తూ ఉంది. మార్తమ్మేమో వంటగదిలో చాలా బిజీగా ఉండిపోయింది. మార్తమ్మ బయటకు వచ్చేసి యేసు ప్రభువును ఉద్దేశించి అలాగే మరియను ఉద్దేశించి ఒక చక్కని మాట్లాడుతూ ఉంది. చదవండి ఒకసారి. అదే 40వ వచనం, లోక 10:40. మార్తమ్మ పెక్కు పనులతో సతమతమగుచు ఆయన వద్దకు వచ్చి ప్రభు నా సహోదరి పనులన్నీ నాపై వదిలి మీ చెంత కూర్చొని గమనించట లేదా నాకు సహాయం చేయుటకు ఆమెను పంపుడు అనెను. అందుకు యేసు మార్తమ్మ నీవు ఎన్నో పనులను గూర్చి విచారించుచు ఆతురపడుచున్నావు. కానీ అవసరమైనటువంటిది ఒకటే. మరియమ్మ ఉత్తమైన దానిని నేను ఎన్నుకున్నది అది ఆమె నుండి తీసివేయబడదు అని సమాధానం ఇచ్చాను. గమనించండి. ఇక్కడ ప్రియమిత్రులారా, మార్తమ్మ ఏం చేసింది, యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నేను అనేకమైన పనులతో సతమతం అవుతున్నాను కదా, నా సహోదరి మీ దగ్గర కూర్చొని ఉండటం మీరు గమనించలేదా? దయచేసి ఆమెను కూడా నా దగ్గరికి పంపించండి.
మార్తమ్మ మార్తమ్మ, నీవు అనేక పనులతో నీవు బిజీగా సతమతమవుతున్నావు, కానీ కావాల్సింది ఒకటే ఆ కావాల్సింది ఉత్తమమైనది, శ్రేష్టమైనది, మేలు చేసేది నీ సహోదరి మరియమ్మ ఎన్నుకుంది. కాబట్టి ఆమె చాలా చక్కని పని చేసింది. ఆ శ్రేష్టమైన దాన్ని ఎవరు కూడా దాన్ని ఆమె నుంచి తీసివేయలేరు అని చెప్పని యేసు ప్రభు సమాధానం చెప్తున్నారు. ఇక్కడ అర్థం ఏంటంటే, ఇక్కడ మార్తమ్మ పనిని యేసు ప్రభు నెగెక్ట్ చేశాడు, యేసు ప్రభు విమర్శించారు. అది పనికిరాదు, అది ఉపయోగం లేదు, దానివల్ల ఎటువంటి మేలు జరగదు అని యేసు ప్రభు మార్తమ్మని అనలా. ఇక్కడ మార్తమ్మ చెప్పిన సందేశం ఏంటంటే ఇప్పుడు సహోదరి సోదరులారా, మార్తమ్మ యేసు ప్రభుని ఆహ్వానించింది తన ఇంటికి. సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, అవకాశాన్ని బట్టి మనం రెస్పాండ్ అవ్వాలా, ప్రత్యుత్తరం మనం ఇవ్వాలా, మనం మన యొక్క రెస్పాన్స్ అనేది ఉండాలి. ఇక్కడ మార్తమ్మ యేసుప్రభు ఆహ్వానించినటువంటి సమయం ఏంటంటే, యేసుప్రభు ఆహ్వానించిన సమయం ఏంటంటే 6 రోజుల ముందు అంటే పాస్కా పండుగ జరుపుకోవడానికి 6 రోజుల ముందు యేసు ప్రభు యెరూషలేము నగరానికి వెళ్ళాడు. ఆయన అనగా మ్రాని కొమ్మల ఆదివారం రోజున యేసుక్రీస్తు మహావైభవంగా యెరూషలేము నగరంలోకి అడుగు పెట్టాడు యేసుక్రీస్తు. అదేంటది? అది ప్యాషన్స్ అండి, అది ప్యాషన్ వీక్. అది యేసుప్రభునికి శిలువ శ్రమల వారమది. కాబట్టి ఆ నగరం అంతా కూడా అల్లర్లతో నిండి ఉంది, గొడవలతో నిండి ఉంది, పగలు ప్రతీకాలతో నిండి ఉంది, కుళ్ళు కుషితాలతో నిండి ఉంది, కుట్రలతో నిండి ఉంది, కుతంత్రాలతో నిండి ఉంది. సమాలోచన చేస్తూ ఉన్నారు. యేసుప్రభుని ఎలా పట్టుకోవాలి, ఏ సమయంలో పట్టుకోవాలి, ఏ సందర్భాలు పట్టుకోవాలి, ఎలా అరెస్ట్ చేయాలి, ఆయన మీద ఏ నిందలు మాపాలి, కోడ సాక్ష్యం పలకడానికి ఎవరు ముందుకు వస్తారు, ఎలా తీర్పునిచ్చాలి, ఆయన్ని ఎక్కడెక్కడ తీసుకెళ్ళాలి, ఇదే గూడు పుటాలు చేస్తూ ఉన్నారు ఈ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, ఇశ్రాయేలు ప్రజలు, యూదులందరూ కూడా. కాబట్టి పాస్కా పండగకి ముందుగానే వచ్చిన జనమంతా కూడా యేసుక్రీస్తు వచ్చేసాడు, ఏమవుద్దో అని చెప్పినటువంటి ఆలోచనతో అంతా కూడా గందరగోళం ఉండిపోయింది. ఒక ప్రక్కనేమో గందరగోళం, ఇంకో ప్రక్కనేమో కుట్రలు, కుతంత్రాలు, కుళ్ళు కుశబ్దాలు, సమాలోచనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ ఆదివారం రాత్రి యేసుక్రీస్తు యెరూషలేము నగరంలో ఉండటానికి ఇష్టపడక ఆ యెరూషలేము నగరాన్ని విడిచిపెట్టేసి బయటకు వచ్చేస్తూ ఉన్నాడు. ఎక్కడికి వచ్చేస్తూ ఉన్నాడు? తాను ఎవరినైతే ఎక్కువ ప్రేమించాడో, ప్రాణంగా ఇష్టపడ్డాడో, ప్రాణంగా అభిమానించాడో, ప్రాణంగా ప్రేమించాడో ఆ కుటుంబమే బెతనియా గ్రామంలో ఉంది. అదే మార్తా, మరియా, లాజరు జీవించే కుటుంబం. ఏ కుటుంబం అయితే యేసుప్రభుని ఎక్కువ ప్రాణంగా ప్రేమించిందో, యేసుప్రభు పట్ల అపారమైన భక్తి విశ్వాసాలు, మర్యాద చూపించిందో, అభిమానం చూపించిందో, ప్రేమించిందో ఆ కుటుంబమే ఈ ముగ్గురు నివసించినటువంటి కుటుంబం. ఈ కుటుంబం దగ్గరికి వచ్చేసాడు ఆ రాత్రి, ఆదివారం రాత్రి. బిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ ఆహ్వానించడం చాలా మంచి పని. మార్త యేసు ప్రభుని ఆహ్వానించడం చాలా మంచి పని. బెతానీ గ్రామం వచ్చాడు యేసు ప్రభుని తెలుసుకున్న మార్త పరుగున ఆయనకు ఎదురు వెళ్ళి మా ఇంటికి రండి అని చెప్పని ఆహ్వానించుకుంది. చాలా మంచి పని ఇది, చాలా సుమాత్రతో కూడిన మంచి పని ఇది, దీవెనకరమైన పని ఇది, ధన్యతో కూడుకున్న పని ఇది. యేసయ్య మా ఇంటికి రండి, ప్రభువా మా ఇంటికి రండి, నా గృహానికి రండి అని ఆహ్వానించుకోవటం అనేది ఇట్ ఈస్ ఎ బ్లెస్సెడ్ యాక్టివిటీ, ఇట్ ఈస్ ఎ హోలీ యాక్టివిటీ. ఆ పని మార్తమ్మ చేసింది. ప్రియమిలారా, సహోదరి సోదరులు, కాబట్టి ఇక్కడ మార్తమ్మ ఒక విషయం మర్చిపోయింది. యేసయ్యతో మాట్లాడాలి, యేసయ్య ప్రకారం ఉండాలి, యేసయ్యతో మనం సంభాషించాలి అనే విషయం ఇక్కడ మార్తమ్మ మర్చిపోయి మెటీరియల్ థింగ్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టింది, ఈ లోకపు భోజనం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టింది, దేవుని వాక్యం మీద శ్రద్ధ పెట్టలేదు మార్తమ్మ. మరి ముఖ్యంగా ప్రియులారా, సహోదరి సోదరులారా, మన ఇంటికి వచ్చేటువంటి అతిథి, మనం ఎవరింటికి అతిథిగా వెళ్తే కనుక, గెస్ట్గా వెళ్తే కనుక, మన ఇంటికి ఎవరైనా గెస్ట్గా వస్తే కనుక వాళ్ళు కేవలం భోజనం కోసం మాత్రం రారాడు, కేవలం డబ్బులు ఆశించడం కోసం మాత్రం రారాడు. భోజనం కోసం రారు, డబ్బుల కోసం రారు, ఆర్థిక సహాయం కోసం రారు, ఏదో ఆశించి మన ఇంటికి రారాడు. ఇదొకటే కాదు అతిథులు మన ఇంటికి రావడానికి, మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి ఇదొకటే కారణం కాదు, చాలా కారణాలు ఉంటాయి. ఏ విధంగా అంటే ప్రియులారా, వాళ్ళ బాధల్ని, వాళ్ళ సాధక బాధల్ని, వారి కష్టాలని, వారి కన్నీటిని, వారి యొక్క ఇబ్బందుల్ని పంచుకోవటానికి తమను ప్రేమించినటువంటి బంధువుల ఇంటికి, చుట్టాల ఇంటికి, స్నేహితుల ఇంటికి, ఇరుగు పొరుగు ఇంటికి వెళ్ళటం అనేది సహజం. అది కాబట్టి ఇక్కడ డబ్బు కోసం కాదు, అలాగే ధనం కోసం కాదు,
ఏదో వస్తువు కోసం కాదు, ఆహారం కోసం కాదు, ఏది ఆశించి కాదు. మనం గెస్ట్గా వేరే వాళ్ళ ఇంటికి వెళ్తాం, వేరే వాళ్ళు మన ఇంటికి గెస్ట్గా రావటం ప్రియులారా. కాబట్టి ఇక్కడ వారిని ప్రక్కన పెట్టేస్తే కనుక ఇంకా చాలా విషయాలు ఉంటాయి ఆతిథ్యం ఇవ్వటంలో. ఏంటది? బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో, అవమానాల్లో, నిందల్లో, అవహేళనల్లో మనం వేరే వారితో పంచుకోవడం ద్వారాగా, వేరే వారితో పంచుకోవడం ద్వారాగా మనం ఓదార్పును పొందగలం, ఓదార్పును పొందగలం, ఊరటను పొందగలం, శాంతిని పొందగలం, అలాగే ఆదరణ మనం పొందగలం, సంతృప్తిగా జీవిస్తాం. మన బాధను వాళ్ళతో పంచుకోవడం ద్వారాగా మన బాధల నుంచి మనం విముక్తిని పొందగలం. ఇదిగో ఆ సందర్భంలోనే యేసుక్రీస్తు వాళ్ళ ఇంటికి రావడం జరిగింది, మార్తా మరియ లాజరుంటికి. ఆయన ప్యాషన్ వీక్లో ఉన్నాడు కాబట్టి, ఇంకా రోజులు దగ్గర పడుతున్నాయి కాబట్టి, తన జీవితంలో ఆఖరి వారం అది శిలువ శ్రమల మరణం అనేది ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అది కొద్ది రోజులు రాబోతుంది, ఇంకా 3-4 రోజులు రాబోతుంది. కాబట్టి ఆ శ్రమలో ఉండిపోయాడు యేసుక్రీస్తు. గుండెల నిండా బాధ, గుండెల నిండా వేదన, రోదనతో ఉంది యేసుప్రభుకి మనసంతా కూడా. తనను ప్రేమించేటువంటి వారితో పంచుకుంటే బాగుంటుందని చెప్పని యెరూషలేము నగరం నుంచి విడిచిపెట్టేసి బెతనీ గ్రామానికి, ఈ మార్తా మరియా లాజరు నివసించే గృహానికి వచ్చి ఉన్నాడు. ఆ విషయం మర్చిపోయింది మార్తా. ఆ విషయం మర్చిపోయి యేసు ప్రభు కడుపు నిండా భోజనం పెట్టాలా, తృప్తిగా భోజనం పెట్టాలా అనేటువంటి ఆలోచనతో ఈ మార్త ఆ పనులు మునిగి ఉంది. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు, కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వీ షుడ్ టేక్ సమ్ టైమ్ టు బి విత్ జీసస్. వీ షుడ్ టేక్ సమ్ టైమ్ టు బి విత్ జీసస్. యేసు ప్రభుతో మనం ఉండాలా, యేసు ప్రభుతో మనం కలిసి ఉండాలా, ఆయన సమక్షంలో ఉండాలా, ఆయన సాన్నిధ్యంలో ఉండాలా, ఆయన పాదాల దగ్గర కూర్చోవాలా. అది మార్త చేయలేకపోయింది, మరియ చేసింది. ధన్యురాలుగా ఆమె నిలిచిపోయింది. యేసు ప్రభువుకి మనసులో స్థానం సంపాదించుకున్న మరియ. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ ప్రియబిడ్డలారా, మార్త చేసిన పని మంచిది కాదు, అది అనవసరం, అది పనికిరాదు అని యేసు ప్రభు ఇక్కడేమీ చెప్పలేదు. కాబట్టి ఇక్కడ వర్క్ అండ్ వర్షిప్, పని, ప్రార్థన, ఈ రెండు కూడా ముఖ్యమైనటువంటివే. పని, ప్రార్థన ఈ రెండు ముఖ్యమైనటువంటివే. ఆరాధన, పరిచర్య ఈ రెండు ముఖ్యమైనటువంటివే. అలాగే పాస్టరల్ మినిస్ట్రీ, పాస్టరల్ యాక్టివిటీస్ ఇది ముఖ్యమైనదే. అలాగే ఆరాధన ముఖ్యమైనదే, మెడిటేషన్ ముఖ్యమైనదే, కాంటంప్లేషన్ ముఖ్యమైనదే, క్రీస్తు కలవటం ముఖ్యమైనదే. అందుకని యేసుక్రీస్తు ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, తన యొక్క 12 మంది అపోస్తులను ఎన్నుకునేటప్పుడు టు బి విత్ హిమ్ అండ్ టు బి సెంట్ అవుట్ ఫర్ ద ప్రీచింగ్, ఈ రెండు కారణాల కోసమే యేసుక్రీస్తు 12 మంది అపోస్తులను ఎన్నుకున్నాడు. టు బి విత్ హిమ్ ఫస్ట్ థింగ్, అండ్ టు బి సెంట్ అవుట్ ఫర్ ద ప్రీచింగ్ ఇది రెండవది. కాబట్టి టు బి విత్ అనేది మార్త మర్చిపోయింది, టు బి విత్ అనేది మార్త మర్చిపోయింది. కాబట్టి ఆమె గుర్తుంచుకుంది ఏంటంటే పరిచర్య చేయాలా, కడుపు నిండా భోజనం పెట్టాలా, మెటీరియల్ తెగిస్తూ యేసుప్రభువుకి కడుపు పరిపూర్ణంగా నింపాలా, తృప్తిగా భోజనం పెట్టాలా అనే విషయం అనేది ఇక్కడ మార్తను గుర్తుంచుకుంది. మిగతా విషయం మాత్రం మర్చిపోయింది. మనం కూడా చాలా సందర్భాల్లో ప్రియబిడ్డలారా పాస్టరల్ యాక్టివిటీస్ చాలా చేస్తూ ఉంటాం. పూజలు పెడుతూ ఉంటాం, కోటలు పెడుతూ ఉంటాం, ఆరాధన పెడుతూ ఉంటాం, ఉద్యోగ కోటలు పెడుతూ ఉంటాం, గుడులు కట్టిస్తూ ఉంటాం, గోపులు కట్టిస్తూ ఉంటాం, మందిరాలు కట్టిస్తూ ఉంటాం, సోషల్ సర్వీస్ ఎక్కువ చేస్తూ ఉంటాం, పాస్టరల్ మినిస్ట్రీ ఎక్కువ చేస్తూ ఉంటాం. ఇవన్నిటితో పాటుగా ప్రియబిడ్డలారా ముఖ్యమైనది ఒకటి ఉంది. అదేంటంటే క్రీస్తుతో పాటు జీవించడం, క్రీస్తుతో పాటు ఉండటం. We should find out some time to be with Jesus and to be holy, to be cherished, to be nourished. కాబట్టి యేసుక్రీస్తుతో పాటు మనం ఉండాలా. అది మెయిన్, అది ప్రధానం, అది ప్రామినెంట్ వన్. అది మర్చిపోతూ ఉన్నాం ఈ రోజుల్లో చాలా మంది కూడా. బిజీగా ఉంటూ ఉన్నాం. పాస్టల్ యాక్టివిటీస్లో బిజీగా ఉంటున్నాం, సోషల్ యాక్టివిటీస్లో బిజీగా ఉంటున్నాం, ఆ సాంఘిక సంక్షేమ పనులు బిజీగా ఉంటున్నాం. కానీ క్రీస్తు గడపాలి, క్రీస్తు ఉండాలి. దివ్య పూజ, ఆరాధన, వాక్య పరిచర్యతో పాటుగా దివ్య పూజలు పాల్గొంటూ ఉండాలా, యేసు ప్రభుతో మనం ఉండాలా, దివ్య సప్రదాల ఆరాధనలో మనం ఉండాలా. క్రీస్తు పాటు కొంత సమయాన్ని మనం కేటాయించుకోవాలా. యేసు ప్రభుని గమనించండి, పగలంతా కూడా పరిచయం చేసేవాడు, రాత్రంతా కూడా ఏకాంతమైన ప్రదేశానికి వెళ్ళిపోయి, ఎడారి ప్రాంతానికో కొండ ప్రాంతానికి వెళ్ళిపోయి తన తండ్రి దేవుని యొక్క ఆరాధనలో మునిగి ఉన్నాడు యేసుక్రీస్తు. ఈ రెండు కూడా ముఖ్యమైనటువంటిదే. సువార్త పరిచయం ముఖ్యమైనటువంటిదే, ఈక్వల్గా అలాగే ఆరాధన కూడా ముఖ్యమైనటువంటిదే. వర్క్ అండ్ వర్షిప్. అందుకనే పునీత బెనడిక్ట్ గారు కావచ్చు, పునీత అగస్టిన్ గారు కావచ్చు, పునీత ప్రియబిడ్డలారా ఈ బెనడిక్ట్ గారు, అలాగే డొమినిక్ గారు, అగస్టిన్ గారు, వీళ్ళు ముగ్గురు కూడా చెప్పేది ఏంటంటే వర్క్ అండ్ వర్షిప్ షుడ్ గో టుగెదర్ ఇన్ హ్యాండ్ అంటారు.
అంటే పని ప్రార్థన ఈ రెండు కూడా ఉండాలా, పరిచర్య ప్రార్థన ఈ రెండు కూడా ఉండాలా, పరిచర్య ఆరాధన రెండు కూడా ఉండాలా, వర్షిప్ అండ్ యాక్టివిటీ, వర్షిప్ అండ్ యాక్షన్, వర్షిప్ అండ్ సర్వీస్ ఈ రెండు కూడా బ్యాలెన్స్గా చూసుకుంటూ ఉండాలి. ఏది ఎక్కువైనా కానీ ప్రమాదమే, ఏది తగ్గినా కానీ ప్రమాదమే అని మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. ఈ మార్త మరియ లాజరు యొక్క ఆ ఉపమానాన్ని, ఆ సంఘటన మనం ధ్యానించే సమయంలో ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు, కాబట్టి ఇక్కడ మార్త బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద సర్వీస్. మార్త ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద సర్వీస్. మరియా ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద ప్రేయర్ అండ్ ద వర్షిప్. ప్రేయర్ అండ్ ద వర్షిప్. కాబట్టి ఇక్కడ పని చేసేటప్పుడు మార్తమ్మని ఆదర్శంగా చూసుకోవాలి, ప్రార్థన చేసేటప్పుడు మరియమ్మని ఆదర్శంగా చూసుకోవాలి. అసలు ప్రార్థన ఎలా చేయాలో, క్రీస్తు పాటు ఎలా ఉండాలో, క్రీస్తు సమక్షంలో ఎలా ఉండాలో, ఆయన పాదాల దగ్గర ఎలా కూర్చోవాలో, ఎలా వినాలో మరియమ్మను చూసి మనం నేర్చుకోవాలి. అసలు పని ఎలా చేయాలో, సేవా కార్యక్రమం ఎలా చేయాలో, ఎంత బిజీగా ఉండాలో, ఎంత నిమగ్నం ఉండాలో, అంతఃకరణ శుద్ధితో ఎలా చేయాలో మార్తమ్మను చూసి మనం నేర్చుకోవాలి. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరా, సువార్త పరిచయం చేసేటువంటి గురువులముగా, కన్యాస్త్రీలుగా, ఉపదేశులుగా, సంఘస్థులుగా, విశ్వాసులుగా మనమందరం కూడా వీళ్ళిద్దరిని కూడా మనం ఆదర్శంగా చూసుకుని చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూ, బ్యాలెన్స్డ్గా మనం మెయింటైన్ చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి సమతుల్యాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. అలాగే వర్క్ విషయంలో, ప్రార్థన విషయంలో మన ఈ రెండింటి విషయంలో కూడా సమతుల్యత పాటించాలి, బ్యాలెన్స్డ్గా మనం ముందుకు పోవాలి. అలాగే ఇక్కడ ప్రధానమైన విషయానికి వస్తే కనుక ప్రయారిటైజ్ అంటే ఏంటి, వీటిలో ముఖ్యమైనది ఏంటి, ఈ ప్రార్థన లేదా పని ముఖ్యమైనది ఏంటంటే ప్రార్థనే శ్రేష్టమైనటువంటిది, ఆరాధనే శ్రేష్టమైనటువంటిది, ఆరాధనే దీవెనకరమైనటువంటిది. మార్తమనే దేవుడు మెచ్చుకున్నాడు, యేసుప్రభువు మెచ్చుకున్నాడు, కానీ ధన్యత మాత్రం ఆమె పొందలేకపోయింది. మరియ ధన్యత పొందింది. మరియను యేసుక్రీస్తు మెచ్చుకున్నాడు, మరియను యేసుక్రీస్తు దీవించాడు. ఇక్కడ బిడ్డలారా, సహోదరి సహోదరు, కాబట్టి ఇక్కడ ప్రయారిటైజ్ అనేది ముఖ్యంగా క్రీస్తే మన హైయెస్ట్ ప్రయారిటీ, క్రీస్తే మన హైయెస్ట్ ప్రయారిటీ. ఆయన తర్వాత ఏమో ఇతరులు, పొరుగువారు, వాళ్ళ తర్వాత ఏమో మనము. క్రైస్ట్ ఇస్ ద మోస్ట్ ప్రయారిటైజ్డ్ పర్సన్, అది మొదటిది. రెండోది ఏంటంటే ఇరుగు పొరుగువారు సెకండ్ ప్రయారిటీ. మరి మూడోది ఏంటంటే అవర్ సెల్వ్స్, మనమందరం కూడా మూడో స్టెప్లో ఉన్నాం, మనము మూడో ప్రయారిటీ. కానీ దీన్ని అటు దాన్ని ఇటు చేస్తే కనుక అది మాత్రం దీవెనకరంగా ఉండదు. ప్రియబిడ్డలారా, సహోదరులు, కాబట్టి ఇక్కడ క్రీస్తుతో మనం ఎక్కువసేపు గడపాలా, క్రీస్తు మనం జీవించాలా, అలాగే క్రీస్తు మనం ఉండాలనేది ఇక్కడ మనం గమనిస్తూ ఉంటాం. ప్రియబిడ్డలారా, సహోదరులు, కాబట్టి ఇక్కడ ఈ అతిథి సత్కార్యం వల్ల మనకు వచ్చేది ఏంటి, మనకు వచ్చే దీవెనలు ఏంటి, మనకు వచ్చేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలు ఏంటి, దీవెనలు ఏంటి మనం గమనిస్తే కనుక ప్రియబిడ్డలారా, మొట్టమొదటి దీవెన, మొట్టమొదటి ఫ్రూట్, మొట్టమొదటి ఫలం ఏంటంటే ప్రియబిడ్డలారా, పరలోక రాజ్యానికి మనం అందరం చేరుకుంటాము. ఇది మొదటి ఫలమని. అతిథుల పట్ల మనం ఎంతైతే చూసుకుంటామో, అతిథి సత్కారాలు చేస్తూ ఉంటాము, ఆ అతిథి మర్యాదలు, హాస్పిటాలిటీ చూపించడం ద్వారా దేవుడు మనకి ఇచ్చే గొప్ప ఫలం ఏంటంటే పరలోక రాజ్య ప్రాప్తి మనకు దొరుకుతుంది, పరలోక రాజ్య బహుమతిని మనం పొందుకోగలుగుతూ ఉంటాం. అది మొదటిది. రెండోది ఏంటంటే డివైన్ ఫేవర్ మనకు దొరుకుతుంది. డివైన్ ఫేవర్ అంటే ఏంటి, దేవుడు మన పక్షాన, మనకు సానుకూలంగా, మనకు అనుకూలంగా యేసుక్రీస్తు వ్యవహరిస్తూ ఉంటాడు. మన ఆపద సమయంలో, కష్టాల సమయంలో, ఇబ్బందుల సమయంలో ఆయన మన పక్షపాతిగా ఉంటాడు, మన తరపున ఉంటాడు, ఆయన మనకు అనుకూలంగా ఉంటాడు యేసుక్రీస్తు. ఎప్పుడది అతిథుల పట్ల మర్యాద చూపించినప్పుడు, అతిథి సత్కారం చేసినప్పుడు. ఇది రెండవది. మరి మూడోది ఏంటంటే క్రీస్తు ప్రభుని యొక్క డిసైపుల్షిప్లో మనం బలపడతాం. అంటే క్రీస్తు ప్రభుని యొక్క శిష్యరేఖంలో మనం బలపడతాం, బలంగా పుంజుకుంటాం, బలంగా నాటపడతాం, బలంగా పటిష్టంగా ఉండగలుగుతాం ఈ అతిథి సత్కారం చేయడం ద్వారాగా. ఇది మూడవది. మరి నాలుగవది ఏంటంటే మానవులందరి పట్ల కూడా, మరి ముఖ్యంగా మానవులందరి మధ్యలో, విశ్వాసుల మధ్యలో, సంఘస్థుల మధ్యలో మనలో ఇంటిమేట్ రిలేషన్షిప్, ఇంటర్నల్ రిలేషన్షిప్, ఒక సోదరి సహోదరుల బంధం అనేది బలపడుతూ ఉంది. ప్రియబిడ్డలారా, సహోదరులారా, ఇది నాలుగవది. మరి ఐదవది ఏంటంటే there is a blessing in giving. అంటే అర్థం ఏంటి, ఇవ్వడంలో మనకి దీవెన, వేరే వాళ్ళకి సహాయం చేయడంలో మనకి దీవెన. there is a blessing in giving. అది భగవంతుడు మనకు సమృద్ధిగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. చదవండి ఒకసారి అపోస్తల కార్యాలు 20:35 వచనం. అపోస్తల కార్యాలు 20:35 పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలను జ్ఞాపకం ఉంచుకొని కష్టించి కృషి చేయడం ద్వారానే
బలహీనులకు సహాయపడవలనని నేను అన్ని విషయములలో మీకు ఆదర్శం ఇచ్చింది గమనించండి. మనం తీసుకోవటం కన్నా ఇవ్వటమే గొప్ప దీవెన. దెర్ ఇస్ ఎ బ్లెస్సింగ్ ఇన్ గివింగ్ నాట్ ఇన్ రిసీవింగ్. తీసుకోవటం కన్నా ఇచ్చుటం అనేది గొప్ప దీవెన, గొప్ప ధన్యత, గొప్ప ఆశీర్వాదకరమైనది మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఈ అతిథి సత్కార్యం ద్వారాగా, అతిథి మర్యాదలు చేయడం ద్వారాగా 5 ప్రధానమైనటువంటి దీవెనలు మనకు లభిస్తూ ఉన్నాయి. దేవుని యొక్క ప్రేమ కూడా అమితంగా మనం పొందుకోగలుగుతాం. పరలోక రాజ్యం అనేది మనకి లభిస్తూ ఉంది. దేవుని యొక్క ఫేవర్ మనకు లభిస్తూ ఉంది. అలాగే క్రీస్తు శిష్యరకంలో మనం బలపడతాం. అలాగే సంఘస్థుల మధ్యలో మనం అందరం కూడా బలపడుతూ ఉంటాం. అలాగే ఇవ్వటం మనకి ఎక్కువ సంతోషం ఉంటుంది. ఆనందంగా, సంతోషంగా, ఉదారంగా మనం అతిథి మర్యాదలు చేస్తూ ఉంటే కనుక దేవుడు మనందరం కూడా తన అపారమైన ప్రేమతో మనం దీవిస్తాడనే విషయాన్ని ఇక్కడ అతిథి సత్కారం అట్లా చేసే కార్యాలయంలో మనకందరికీ దీవెనలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్రియులారా, సహోదరులు, కాబట్టి ఇక్కడ ఈ అతిథి సత్కారం చేయటంలో అబ్రహామే టాప్ మోస్ట్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. ఈ అతిథి సత్కారం చేయటంలో న్యూ టెస్టమెంట్ నూతన నిబంధనలో మార్తా, మరియా, లాజరు ఈ కుటుంబ సభ్యులు టాప్ మోస్ట్ అని మనం అనాలి. ప్రియులారా, సహోదరులు, కాబట్టి అటుపోయిన ఆదివారం, పోయిన ఆదివారం, ఈ ఆదివారం, ఈ 3 ఆదివారాలు కూడా మన లోకాసు వార్త 10వ అధ్యాయాన్ని ధ్యానం చేసి ఉన్నాం. లోకాసు వార్త 10వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసి ఉన్నాం. అటుపోయిన ఆదివారం మనం ధ్యానం చేసే విషయం ఏంటంటే లోకాసు వార్త 10వ అధ్యాయంలో మనం చూసుకున్నాం. ఏంటది అంటే ప్రియులారా, సహోదరులారా, 72 మంది శిష్యులను యేసుక్రీస్తు సువార్త పరిచర్య కోసం పంపిస్తే మనం చూస్తూ ఉన్నాం. 72 మంది శిష్యుల్ని వాడవాడలా, పల్లె ఆయన వెళ్ళాలనుకున్న చోటికి ఈ 72 మందిని ఇద్దరిద్దరు చొప్పున పంపిస్తే మనం చూస్తూ ఉన్నాం. ఈ అటుపోయిన ఆదివారం మనం చూస్తుంది ఏంటంటే యేసుక్రీస్తు తన యొక్క 72 మంది శిష్యులను అంబాసిడర్స్గా, రిప్రజెంటేటివ్స్గా, ప్రతినిధులుగా పంపించారు వాళ్ళని. అంటే అర్థం ఏంటి? మనమందరం కూడా క్రీస్తు ప్రభుని యొక్క అంబాసిడర్స్, క్రీస్తు ప్రభుని యొక్క రిప్రజెంటేటివ్స్, క్రీస్తు ప్రభుని యొక్క ప్రతినిధులు, క్రీస్తు ప్రభుని యొక్క రాయబారులు మనమందరం కూడా. అది అటుపోయిన ఆదివారం వాక్యపు సారాంశం. మనమందరం కూడా క్రీస్తు ప్రభుని యొక్క రాయబారులు, ప్రతినిధులు. మరి పోయిన ఆదివారం సందేశం ఏంటంటే ప్రియులారా, గుడ్ సమరిటన్ మధ్య సమరయుడు ఉపమానం మనం ధ్యానం చేసి ఉన్నాం. అదే లోకాసు వార్త అధ్యాయంలో 10వ వచనం మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఏంటది? మనమందరం కూడా మనం మంచి పొరుగు వారిగా ఉండాలి. వీ షుడ్ బి ద గుడ్ రిప్రజెంటేటివ్స్ అండ్ వీ షుడ్ బి ద గుడ్ సమారిటన్స్. రెండవది, మరి ఈ ఆదివారం ఏంటంటే ప్రియులారా, సహోదరులారా, వీ షుడ్ బి ద గుడ్ వర్షిప్పర్స్. అంటే మంచిగా ఆరాధన చేసుకునే వాళ్ళగా ఉండాలి. దేవుడిని ఆరాధించుకోవాలి, దేవుడిని స్తుతించుకోవాలి, దేవుడిని కనపరుచుకోవాలి, దేవుడిని మహిమపరచుకోవాలి. అదే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ మూడింటిలో we should be the good worshippers. అందరం మంచి ఉత్తమైనటువంటి ఆరాధకులుగా మనం మారాలి అనేది ఇక్కడ సారాంశం పెట్టారా సహోదరులు. కాబట్టి ఇక్కడ మనం అందరం కూడా వర్క్ అండ్ వర్షిప్ రెండింటిలో సమాధానంగా చూసుకోవాలి. అలాగే బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ రెండింటిలో కూడా ముఖ్యమైనది ఏంటంటే, శ్రేయస్కరమైనది ఏంటంటే క్రైస్ట్ ఈజ్ ద మోస్ట్ ప్రామినెంట్ పర్సన్. ఆయన మాత్రం ఎక్కువ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే రెండో పట్ల మనకు వస్తున్నాం కదా, కొలస్సీ పత్రిక మనం చూస్తూ ఉన్నాం. 1వ అధ్యాయం 24వ వచనం నుంచి 28వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం కదా. ఈ భగవంతుడు ఒక గొప్ప రహస్యాన్ని దాచిపెట్టి ఉంచాడు మానవులందరూ కూడా. ఒక గొప్ప రహస్యాన్ని దాచిపెట్టి ఉంచాడు. దెర్ ఇస్ ఎ డివైన్ మిస్టరీ. ఆ డివైన్ మిస్టరీ ఏంటంటే ఆ క్రీస్తు భగవంతుడే డివైన్ మిస్టరీ. దేవుని యొక్క దైవ రహస్యం అది. దేవుని కుమారుడు క్రీస్తు ఆ దైవరహస్యం. ఆ దైవరహస్యం అనేది మనుషుడిగా మానవుల మధ్యలో పుట్టి పెరిగి మనకు సువార్త ప్రకటించాడు. ఆ దైవరహస్యం అనేది అందరికీ విరుద్ధం చేయబడింది అనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు కొలస్సీలకు రాసిన లేఖలో 1వ అధ్యాయం 24 వచనం నుంచి 28వ వచనం చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆ దైవరహస్యమే మన యొద్దకు ఒక అతిథిగా వచ్చి ఉన్నాడు. ఈ భూమండలం మీదకి మన మానవ సమాజం దగ్గరికి ఒక అతిథిగా వచ్చి ఉన్నాడు. ఆ అతిథి అయినటువంటి యేసుక్రీస్తుని మన గృహానికి ఆహ్వానించుకోవాలి. ఆయనకు సకల మర్యాదలు చేయాలి. ఆయన వాక్యాన్ని మనం ఆలకించాలి. ఆయన మనసున్నటువంటి వాక్యాన్ని, ఆయన సారాంశాన్ని, సందేశాన్ని మనం ఆలకించాలి. అప్పుడు అబ్రహాము వలె, అలాగే
మరియ వలె, మార్త వలె, అలాగే ఎంతమంది అయితే అతిథి సత్కారం చేసి ఉన్నారో అందరూ కూడా దీవెలు పొంది ఉన్నారు. అలాగే మనం కూడా దీవెలు పొందగలం, ఆశీర్వాదాలు పొందగలం. కాబట్టి ప్రియలారా, సహోదరి సోదరులారా, ఈ వాక్య సందేశాన్ని అందరూ కూడా మన మనసులో భద్రపరుచుకొని దేవుని కృప కోసం, దేవుని దీవెల కోసం ప్రార్థన చేద్దాం. తల మంచోడి కళ్ళు కోసుకోండి. ప్రభుని కృప కోసం మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. ప్రార్థించుదాము. దయగల మా తండ్రి, ప్రేమగల ప్రభువా, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు మా తండ్రి. దేవా, ఈరోజు సామాన్య 16వ ఆదివారం మేము కొనియాడుతూ ఉన్నాం. మమ్మల్ని దీవించడం, మమ్మల్ని ఆశీర్వదించండి. ఇక మా ప్రభువా, ఈరోజు మాకు ఒక చక్కని సందేశాన్ని, చక్కని సారాంశం మాకు అనుగ్రహిస్తూ ఉన్నాం. ఈ ఆదివారం దివ్యగ్రంథ పఠనాల ద్వారాగా, ప్రసంగం ద్వారాగా ఏంటంటే ప్రభువా, దాతృత్వము, అలాగే ఉదారత్వము, అలాగే అతిథి సత్కార్యం, హాస్పిటాలిటీ చూపించాలని మీరు మాకు బోధిస్తున్నారు ప్రభువా. పాత నిబంధనలో అబ్రహాం ఏ విధంగా అయితే ఆ ముగ్గురు తెలియనటువంటి వ్యక్తులకు అతిథి మర్యాదలు చేసి ఉన్నాడు, అతిథి సత్కారం చేసి ఉన్నాడు. ఇంకా పాత నిబంధనలు ఎంతోమంది అతిథి మర్యాదలు చేసి దీవెలు పొంది ఉన్నారు, సంతానం వరకు పొంది ఉన్నారు, వారి ప్రాణాలు నిలబెట్టుకున్నారు. అలాగే మేము కూడా అతిథుల పట్ల, గెస్ట్ల పట్ల మర్యాద చూపిస్తూ గౌరవం చూపిస్తూ వారి యొక్క అవసరతలు మేము తోడుగా ఉంటూ, వారి యొక్క ఆపదలు మేము తోడుగా ఉంటూ, మాకంటూ చేతనైన సహాయం చేసుకుంటూ ధనులుగా మారే భాగ్యం మాకు అనుగ్రహించండి. అబ్రహాం వల్ల మేము కూడా చేసే భాగ్యాన్ని మాకు దయచేసి వేడుకుంటూ ఉన్నాం. అలాగే నూతన నిబంధనలు చూస్తూ ఉన్నాం. సుశేషుల ప్రభువా, మార్త, మరియ, లాజరు వారి కుటుంబ సభ్యులు ఏ విధంగా అయితే ధన్యతగా జీవించి ఉన్నారు, అలాగే మేము కూడా, మా కుటుంబ సభ్యులు కూడా, మా బిడ్డలను కూడా ధనులుగా జీవించే భాగ్యం మాకు అనుగ్రహించండి. దేవా, మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. మా దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా మేము ఎవరి దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాం, మేమందరూ కూడా ప్రభువా, ఇతరుల బాధల్ని, కష్టాలని, ఇబ్బందులు, శ్రమల్ని, శోధనల్ని, వేదన, రోదన, కన్నీరు అన్నీ కూడా తుడిచేలాగున వారి బాధలు మేము తోడుగా ఉండే విధముగా, వారి కష్టాలను మేము తోడుకుండే విధముగా, వారి ఓదార్పును, ఉపశమనాన్ని, ఆదరణను, కన్నీటిని తుడిచేలాగా మమ్మల్ని మార్చడం వేడుకుంటూ ఉన్నాం. అలాగే మేమందరం కూడా ఈనాటి వాక్య సందేశం ద్వారాగా ఈ వారమంతా కూడా మీ దీవెనలు పొంది, మీ ఆశీర్వాదాలు పొంది భాగ్యాన్ని దయచేసి వేడుకుంటూ ఉన్నాం. దేవా, ఈ వాక్యపు ప్రసంగం ద్వారాగా ఎంతోమంది విని ధన్యులుగా మారే భాగ్యాన్ని దయచేసి వేడుకుంటూ ఉన్నాం. వారి కుటుంబాలకు దీవెనలు ఇవ్వండి, ఆశీర్వాదాలు ఇవ్వండి. దేవా, ఎంతోమంది ఈ ప్రసంగం విని మాకు ప్రార్థన చేయమని, మా కోసం ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారు. వారందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరెవరైతే మా కోసం ప్రార్థన చేయండి, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి, మా బిడ్డల కోసం ప్రార్థన చేయండి, మాకు కావాల్సిన ఉద్యోగాల కోసం ప్రార్థన చేయండి, పాడి పంటల కోసం ప్రార్థన చేయండి, ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి, సంతానం కోసం ప్రార్థన చేయండి అని ఎవరెవరైతే మమ్మల్ని అడిగి ఉన్నారో SMS ద్వారాగా, కామెంట్ల ద్వారాగా వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, వారందరిని దీవించండి. ఎవరెవరు ఏ అవసరతలో ఉన్నారో అందరిని దీవించి ఆశీర్వదించండి. దేవా, ఈ ప్రసంగాన్ని ప్రభువా SMJ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా ప్రసారం చేస్తున్న ఆస్ట్రియా దేశంలో ప్రభువా, దేశంలో సువార్త సేవ చేస్తూ ఉన్నాడు ప్రభువా. మీ అభిషక్తి గురువు రెవరెండ్ ఫాదర్ కాట్ యోహాన్ గారిని దీవించండి. అలాగే SMJ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ బృందాన్ని దీవించి ఆశీర్వదించండి. ఎవరెవరైతే దీనికోసం శ్రమ పడుతున్నారో, ఈ సువార్తీకరణ కోసం కష్టపడుతున్నారు, శ్రమిస్తూ ఉన్నారు ప్రభువా, అందరిని కూడా దీవించి ఆశీర్వదించమని, నా దేవా, మా గ్రామాల్ని, మా విశ్వాసులందరూ కూడా దీవించి ఆశీర్వదించమని, మా మేతరసలను దీవించి ఆశీర్వదించమని, మా యావత్ కథోలిక శ్రీసభను దీవించి ఆశీర్వదించమని, మేమందరం కూడా ప్రభువా మీ పట్ల విశ్వాసం, నమ్మకం, భయభక్తులు కలిగి, ప్రేమ కలిగి, ఇతరుల పట్ల ఉదారత కలిగి, దాతృత్వం కలిగి, అతిథి మర్యాదలు చేసే బిడ్డలుగా మనం తయారు చేసుకోమని ఈ మా మనలన్నింటినీ కూడా మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. నీ దివ్య ప్రేమనే నా జీవముగా ఒసగితివి, నా దేహమునే నీ ఆలయముగా మలిచితివి. నిహృది వాకిలిలో సంతోషము నా నాట్యమాడన, నిదయ సంఘములో అనుదినము మునిగితే